ఆయనే ఉండాలండి, ఎన్నాళ్ళైనా ఆయనే ఉండాలి. అలాగే రామనాయుడు గారు మీ ఎమ్మెల్యే గారు కదా, ఆయన ఎలా పనిచేస్తున్నారండి? ఆయన మినిస్టర్ గా ఆయన కూడా ఎన్నాళ్ళని ఉండాలని కోరుకుంటున్నారు మీరు? ఆయన కూడా ఎన్నాళ్ళని ఉండొచ్చండి, మరి మా అంత సహకారంతో ఆయన ఆయనే ఉండాలని కోరుకుంటున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. ఇందాక మన కిషోర్ గారు చెప్పినట్లుగా ఏదైతే హామీలు ఇచ్చారో అన్ని హామీలు కూడా సూపర్ 6 ఇచ్చారు. అవన్నీ కూడా సూపర్ 6 లో అన్ని కూడా నెరవేరుస్తూ ఉన్నారు. అలాగే మహిళలకు కూడా అండి రేపు ఆగస్టు 15 డేట్ ఇచ్చారు ఉచిత బస్సు, అలాగే అన్ని కూడా నెరవేరుస్తూ ఉన్నారు. మంచి ప్రభుత్వం కదండి ఇది, చాలా బాగుంది ప్రభుత్వం. ఓకే, థ్యాంక్ యూ అండి, నమస్తే. చంద్రబాబు నాయుడు గారు ఎలా పరిపాలన ఎలా ఉంది? బాగా చేస్తున్నారా? మీ ఇంట్లో పెన్షన్ ఉన్నాయండి? పెన్షన్ లేదండి, మా ఆయన గారికి 51 అంత వచ్చిందండి, పెన్షన్ కావాలనుకుంటున్నాను. ఓకే, వస్తాయండి. తర్వాత మీకు తల్లికి వందనం ఏమైనా మీ పిల్లలకి పడ్డాయండి? ప్రభుత్వం అయితే చాలా బాగుంది. మీ ఎమ్మెల్యే గారు ఎలా పనిచేస్తున్నారు? రామనాయుడు గారు మినిస్టర్ గారు ఆవిడ వచ్చినప్పుడే మొక్కున్నాను నేను రావాలని, వచ్చారండి. ప్రభుత్వం బాగుందా? చాలా బాగుందా? బాగుందమ్మా. ప్రభుత్వం చెప్పాలండి, ప్రభుత్వం ఎన్నాళ్ళుంటే ఇంకా ఎన్నాళ్ళు ఉండాలనుకుంటున్నారు మీరు? కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, మీ ఎమ్మెల్యే గారు రామనాయుడు గారు మినిస్టర్ గారు, ఆయన ఎలా బాగా చేస్తున్నారమ్మా? అమ్మా చాలా బాగా చేస్తున్నారు అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఆయన ఎలా చేస్తున్నారు? చాలా బాగా చేస్తున్నారా? ఓకే అమ్మా, చాలా సంతోషం అమ్మా, థ్యాంక్ యూ. ఓకే అమ్మాయికి పడ్డాయా? మరి ప్రభుత్వ పాలన ఎలా ఉందమ్మా? బాగుందా? రేషన్ చాలా బాగుందా? చాలా బాగుందా? బాగుందా? ఓకే అమ్మా. శ్రీరామకృష్ణ గారు నమస్కారం. ఎలా ఉందండి ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బాగుందండి. సంవత్సరం అయిందండి ప్రభుత్వం వచ్చి. ఏదైతే సూపర్ 6 మీ హామీలు ఇచ్చారు, కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగా పెన్షన్లు ఇచ్చారు. పెన్షన్ వస్తుందండి మీకండి? గతంలో పెన్షన్ ఏమో 1000 రూపాయలు పెంచుదని 5 సంవత్సరాలకు పెంచాడు. ఇప్పుడేమో వెంటనే గత 3000 కూడా కలుపుకుని స్టార్టింగ్లోనే 7000 ఇచ్చారు. తర్వాత తల్లికి వందనం మనకు పడుతుందండి ఎవరైనా పిల్లలకి? ఓకే, అందరికీ పడుతుంది. పబ్లిక్ అందరికీ, మీ ఊరంతా అందరికీ పడ్డది కదండి, అందరికీ పడ్డది. గ్యాస్ సిలిండర్లు, అలాగే ఏదైతే దీపం పనిచేస్తున్నారో అది కూడా పడ్డది. అలాగే ఇప్పుడు రేపు ఆగస్టు 15కి ఏదైతే ఇప్పుడు మన ఉచిత బస్సు సౌకర్యం అది కూడా ఆగస్టు 15 డేట్ ఇచ్చారండి. అలాగే అన్ని ఏదైతే సూపర్ 6లో హామీ ఇచ్చారో అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నది. అలాగే మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ రామనాయుడు గారు, ఆయన ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నారు, చాలా బాగుంది పరిపాలన. అదే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎన్నాళ్ళు ఉంటే బాగుంటుంది మీరు అనుకుంటారు ముఖ్యమంత్రిగా? అనుకుంటున్నారు మీరు? చెప్పండి. ఇంకో టర్మ్ ఏంటండి? అలాగే రామనాయుడు గారు కూడా చాలా మంచి బాగా చేస్తున్నారు. మంత్రిగా కూడా చాలా బాగా చేస్తున్నారు. మీ నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుంది కదండి. ఓకే, థ్యాంక్ యూ, ఉంటాను. నమస్కారం. నమస్కారం అండి. మీ పేరండి? భాస్కరరావు గారు. ఎలా ఉందండి ప్రభుత్వం? ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఓకే, మీకు పెన్షన్ వస్తుందండి? గతంలో ఎంత వచ్చేదండి? 3000 వచ్చేది, ఇప్పుడు 4000 వస్తుంది. ఒకేసారి పెంచారు. గతంలో పెంచుతానని చెప్పేసి 5 సంవత్సరాలకు పెంచాడు. ఇప్పుడేమో వందనం పడింది. రేపు ఆగస్టు 15 మీకు బస్ ఫ్రీ, జిల్లా అంతా తిరిగినా ఫ్రీ అండి. దాని ఇలా ఒక్కొక్కటి ఆయన పక్క చంద్రబాబు నాయుడు గారి, మన రామనాయుడు గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. ఈ 10 మందికి మీరు చెప్పాలండి అమ్మ. జరిగే సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి వెళ్ళాలంటే మనం చెప్పాలి అమ్మ.